హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చెండిపోటీ వచ్చేసి లైట్ ఫుడ్ లైట్గా తీసుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కువగా పొట్ట వస్తుంది అనే ఉద్దేశంగా మేము అసలు చాలా రకాల అంటే ఎక్కువ అన్నం తింటాం, దాని తగ్గట్టు ఎక్సర్సైజ్ చేస్తాను, అయినా కానీ మా పొట్టలు తగ్గుతలేవు అన్నట్టు. అయితే ఎందుకు తగ్గుతలేవు అని చెప్పి వీటి గురించి మేము శోధించి సాధించింది ఏంటంటే లాస్ట్కి అన్నం రైస్ ఎక్కువ తింటాం కాబట్టి మాకు అంటే నాకైతే వర్షకైతే పొట్ట అనిపించేది, నాకైతే అందుకనే పొట్ట వస్తుంది, తగ్గుతలేదు. ఎంత చిన్నపాటి పొట్ట నాకు కూడా ఉంటది, ఎందుకంటే 2 కేలు పడుతుంది అలా అన్నం. డెలివరీ అప్పుడు పొట్ట సాగుతుంది కాబట్టి ఆ తర్వాత కట్టకపోయినా లేకపోతే మనం ఎక్సర్సైజ్ కరెక్ట్ గా చేయకపోయినా పొట్ట అనేది అట్లనే ఉంటది. ఖచ్చితంగా కట్టుకోవాలి. స్కిన్ ప్రాబ్లం వచ్చి నేను కట్టుకోక నాకు కూడా కొంచెం బొత్త. అయితే మనం తినేటప్పుడు కూడా ఫైబర్ ఐటమ్స్ ఎక్కువ తినాలని, అంటే ఈ వీడియోలు చూస్తూ ఈ క్రోమ్లలో ఏది ChatGPTని అడుగుతూ ఇవన్నీ తెలుసుకునేది ఏంటంటే ఫైబర్ ఐటమ్స్ అంటే ఇది ఆకుకూరలు ఎక్కువ తినాలి, ఇంకా ఇది మష్రూమ్ లాంటిది ఎక్కువ మంచిది. మష్రూమ్ ఉపయోగాలు చెప్పు వర్షి. మష్రూమ్ తినడం ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదట. అంటే తెలుగులో పుట్టగొడుగులు అంటా ఉంటారు కదా. శరీరంలోని చెడు కొవ్వు తగ్గుతుందట, మెదడు చురుకు ఆరోగ్యంగా పనిచేస్తుందట, ఇంకా విటమిన్ B-C పాటు కాల్షియం మినరల్స్ అందుతాయట. యవ్వనంగా కనిపించడంలో కూడా ఈ మష్రూమ్ అనేది రోజు తినాలి కావచ్చు. గుండె జబ్బులకు కూడా మంచిదంట, గుండె జబ్బులు రాకుండా చూసుకుంటుందట. బెస్ట్ అంటే క్యాన్సర్ రాకుండా కూడా చూస్తుందట, బెస్ట్ క్యాన్సర్ రాకుండా కూడా చూసుకుంటుందట. సాధారణ కూరగాయలతో పోలిస్తే అధిక పోషకాలు ఉంటాయి. ఇందులోని లెంటిసైన్ ఎరిటాడేరిన్ రక్తంలోని కొవ్వును కరిగిస్తుందట. ఇంకా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవేవో అంటే డాక్టర్ కొలు చదివిన వాళ్ళకి అవన్నీ అక్షరాలు అవన్నీ ఇట్లా వాళ్ళు చదువుతారో తెలియదు, కానీ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటుంటే ఓహో ఇట్లుంటుందా అనిపిస్తూ ఉన్నది. మాకు తెలిసింది ఏంటంటే మనం అన్నం ఎంతో క్వాంటిటీ తింటామో అంతకన్నా ఎక్కువనే కూరగాయలు తినాలి. ఒకవేళ కూరగాయలు కొంచెం అన్నం ఎంత తింటామో కూర అంత సమానంగా తినే ప్రయత్నం అన్న చేయాలి. ఈ మధ్య కాలంలో నార్మల్ వీడియోలలో మీరు చూస్తూనే ఉంటారు, నేను ఎక్కువ కూరగాయలు తిన్నప్పుడు వర్షం ఎప్పుడు వీడియో తీస్తుంది. తిండిపోటీ రోజు కాకుండా నార్మల్ రోజు అయితే నేను ఎక్కువ కూరగాయలతో తింటున్నా. ఆల్రెడీ అన్నం మరీ కొంచెం పెట్టుకొని అన్నం కన్నా ఎక్కువ రకాల కూరగాయలు పెట్టుకొని తినడం, కూరలలో కూడా ఉప్పు కారం తగ్గించి. ఇప్పుడు కూడా ఇందులో ఆలివ్ ఆయిల్ వేసిన, మనం రోజు రెగ్యులర్గా రిఫైన్డ్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కాకుండా ఆలివ్ ఆయిల్ తినడం మస్తు మంచిదట. కాకపోతే రేట్లు మాత్రం 400 రూపాయలు ఉంటుంది, ఘోరంగా ఉంది. అయితే ఇందులో 4 సుక్కలు, ఇందులో ఒక 5-6 సుక్కలు గంతే, అంతకు మించి నూనె ఎక్కువ వాడొద్దు. ఎందుకంటే అది బాగా ఎక్కువ రేట్ అని కూడా మా ఆయన పెద్ద బాటిల్ తీసుకొచ్చిండు, దాన్ని 10-20 రోజులు చేయమన్నాడు. అందుకని 3 అంటే పావు లీటర్ బాటిల్ తీసుకొచ్చి పెద్దవాళ్ళు అంటే మరి పెద్దది కూడా కాదు. అది 20 లీటర్ల క్యాన్ తీసుకొచ్చి బజ్జీలు అవన్నీ దేవుకునే బదులు ఇది కొంచెం ఆయిల్ అయినా ఆరోగ్యానికి మంచిది కదా అని ఇట్లా వాడుతూ ఉన్నాము. ఇది దీంతో పాటుగా బూడిద గుమ్మడికాయ ఈరోజు చెండిపోటీ వచ్చేసి ఇదేంది బ్రౌన్ రైస్, వైట్ రైస్, ఇంకా ఇదేంది ఇది మష్రూమ్ పాలకూర బూడిద గుమ్మడికాయ జ్యూస్. ఇది బూడిద గుమ్మడికాయ జ్యూస్ సీరియల్ గా ఏ రోజు తాగితే అంటే గుండె జబ్బుల నుంచి కొంచెం నివారణ పొందొచ్చట. రక్తనాళాల్లో ఏదన్నా చెడు ఉంటే అది తొలగిపోతుంది. ఫస్ట్ వారం రోజు సొరకాయ తాగాలి, సెకండ్ వారం రోజులు కీరా దోశ తాగాలి, థర్డ్ వారం రోజులు బూడిద గుమ్మడికాయ. ఇట్లా రిపీట్ చేసుకుంటా మనం ఒక 9 నెలలు అట్లా చేస్తూ ఉంటే మనకు దీర్ఘకాలిక వ్యాధులు ఏవి రాకుండా ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుందట. అట్లా ఇక ఆకుకూర గురించి తెలిసినవి అన్ని మంచిగా ఉంటాయి తింటే. దేంతో తిందాం? ఇంకా వైట్ రైస్ తో మష్రూమ్ తిందాం, దీంతోనే తిందాం. ఫస్ట్ వైట్ రైస్ తిందాము. అయ్యో ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ ఇవి డిసైడ్ అయిపోయినాయి కదా. థర్డ్ టాస్క్ వచ్చేసి గేమ్ ఉండబోతా ఉన్నది. గేమ్ ఏంటనేది ఫస్ట్ టాస్క్ వచ్చేసి మష్రూమ్ అన్నం అంతే. సెకండ్ టాస్క్ లో ఇది జ్యూస్ తాగాలి. ఇందులో అసలు ఏం వేయలేదు, గుమ్మడికాయ జ్యూస్ అది, చక్కెరలు ఏం వేయలేదు, ఓన్లీ నిమ్మరసం వస్తుంది అంతే. అన్నం జరుపుకో. ఇంకా బ్రౌన్ రైస్ గురించి కూడా అందరికి తెలిసిందే కదా. మన వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ తినడం కూడా చాలా మంచిది. ఓకే, మష్రూమ్ మొత్తం అయిపోవాలి, ఇది అన్నం అయిపోవాలి. ఓకే, 1 2 3 స్టార్ట్. మష్రూమ్ మొత్తం అయిపోవాలి, అన్నం కన్నా ఎక్కువ మష్రూమ్ ఉంది. కొన్ని చిన్న ఇట్లా చూసి ఇట్లా ఉట్టినే వేసింది, ఇట్లా పురుగులు ఇట్లా చెక్ చేసింది ఉన్నట్టు, ఇట్లా చెక్ చేసి ఉట్టినే వేసింది ఇట్లా.
మష్రూమ్ అంటే పుట్టగొడుగులు అన్నట్టువి పుట్టగొడుగుల కూర. అయితే బయట ఇక్కడ దొరికే పుట్టగొడుగులు విషం కూడా ఉంటుందట మరి. అవును, విషపూరితమైనటువంటి కూడా ఉంటాయట. కానీ స్మార్ట్లలో అయినా అమ్మేటి అయితే మంచిగా అమ్ముతారు కదా. ఇవి కూరగాయల మార్కెట్లో దొరికాయి. స్మార్ట్ పాయింట్స్లో మాత్రమే దొరుకుతాయి. నేను 2-3 ముచ్చట్లు మాట్లాడే వరకే తిన్నది. బావా నువ్వు గెలుస్తావు, ఒకవేళ గెలవలేదనుకో ఏదో ఒకటి అంటావు. 2-3 ముచ్చట్లు నేను కూడా మాట్లాడినా కదా, నువ్వు కావాలంటే చూడు. అదే ఓకే అంటే గెలిచిన అండాను కానీ అట్లా అది నువ్వు చెప్పవు. ఓకే నువ్వు తిన్నావు, నాకన్నా ముందు తిన్నావు అని అనవు, అసలే అనవు, ఏదో ఒకటి అంటావు. నాకన్నా ముందు తిన్నావు ఓకేనా. మళ్ళీ ఏమందంటే నువ్వు గెలవడం నాకు చాలా సంతోషం అన్నది ఒకటి చెప్తావు. లైన్ నాకన్నా ముందు తిన్నావు. ఇది కూడా చెప్పు. ఫస్ట్ టాస్క్ నువ్వే విన్నర్. ఓకే ఓకే. ఇంకా బ్రౌన్ రైస్ విషయానికి వస్తే మన వైట్ రైస్ మస్తు టేస్ట్ ఉంటుంది. మనం అన్నమా అని కొందరికి అన్నం బాగా ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. అన్నం బాగా ఇష్టపడి అంటే నాసంటి వాళ్ళు తినేటోళ్ళకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అన్నం కొంచెం తీయగుండి షుగర్ లెవెల్స్ తొందరగా పెరుగుతాయి. అదే బ్రౌన్ రైస్ అయితే షుగర్ పేషెంట్లకు చాలా మంచిదట, తొందరగా షుగర్ లెవెల్స్ పెరిగాయట. బ్రౌన్ రైస్ తినడం మంచిది. ఈ అప్పట్లో దొడ్డు బియ్యం తినేటోళ్ళు, వాళ్ళకి ఏ బాధలు లేవు. వాళ్ళు మంచిగా కూలి పనికి పోయేటోళ్ళు, చేను పని ఖచ్చితంగా చేసేటోళ్ళు. వాళ్ళకి ఎటువంటిది లేదు, ఇది తినాలి ఇది తినొద్దు ఇది ఇట్లా అట్లా అని వాళ్ళకి ఎటువంటి రూల్స్ లేవు. కంప్యూటర్ల ముందు కూర్చొని పని చేసి అసలు ఎటువంటి వ్యాయామం లేకుండా ఉంటాను కాబట్టి ఇది తినాలి ఇది తినొద్దు అనే రూల్స్. డాక్టర్లు కూడా నువ్వు పని చేస్తారు అనుకో, పని చేసి ఏదైనా కాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకో పని చేస్తాను అంటాడు. పని చేయక అంటే ఇంట్లోనే కూర్చుంటున్నా కాళ్ళు వస్తానే అంటే నువ్వు వాకింగ్ చేయాలి, అటు నడవాలి, ఏదైనా పని చేయాలంటాడు. అంతే, వాళ్ళు కూడా అట్నే చెప్తారు. అవును, మా ఇద్దరికి ఏజ్ దగ్గర పడ్డదని మాకు కొంచెం అర్థమైంది. ఎందుకంటే అన్నిటి గురించి కాకుండా రోగాల గురించి మాట్లాడదాం. అవును, ఎక్కువగా అంటే ఆరోగ్యంగా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. ఇట్లా అంటే అన్ని తింటాను మన ఇష్టం వచ్చినట్టు. ఫ్యూచర్ అందరూ చాలా మంది తింటారు. ఈ మధ్య ఎవరెప్పుడు చచ్చిపోతారో తెలుస్తలేదు. అన్ని తింటారు, కొలెస్ట్రాల్ పెరుగుతున్నాయి అన్ని. మొన్న లాస్ట్ టైం చెక్ చేసుకున్నాం, మాకు అన్ని నార్మల్ కానీ మేము మాకు అర్థమైంది మనం తింటున్న దాంట్లోనే ఉన్నది అంత ఏదైతే ఉందో అది మనం మంచిగా తింటేనే ఫ్యూచర్ కూడా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాం, డాక్టర్ దగ్గర పోకుండా ఉంటాం అని అర్థమైంది. అందుకనే బ్యాలెన్స్ చేస్తూ తింటాను. అది కూడా మళ్ళీ ఈ ఒక్క పూట కూడా వేసుకుంటాను అప్పుడప్పుడు, అంటే చెప్పాలి కదా. ఇంకా ఆకుకూరలు అయితే ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకుంటాను. ఇదైతే పాలకూర. ఆకుకూరలు నేను అస్సలు తినపోయేది చిన్నప్పటి నుండి. నాకు ఏ ఆకుకూర అన్నా కానీ ఇష్టం లేదు. పాలకూర, తోటకూర, బచ్చల కూర ఇవన్నీ తింటాను ఇప్పుడు. ఆకుకూర లేని అసలు ఒక పూట గడుస్తలేదు. 1 2 3 షట్ గింత ఆకుకూర. ఒకప్పుడైతే అవో అనిపించేది, కానీ ఇప్పుడు పప్పులో ఆకుకూర ఉండేది. ఇప్పుడు ఆకుకూరని కొంచెం బుత్తంత పప్పు వేసిన తినడం కోసం. దీనిలో కూరలో ఉప్పు ఎత్త అయిపో. అయ్యో ఉప్పు ఎక్కువ తినదట, లేదు ఉప్పు ఎక్కువ తినొద్దట. మర్చిపోయింది, ఉప్పు ఎక్కువ తినదండి. మరి ఉప్పు ఎక్కువ వేస్తే మా ఆయన ముట్టాడు భయంకు. ఫస్ట్ బుక్ సెకండ్ బుక్ తిన్నప్పుడు కొంచెం మంచిగా అనిపించేది. దాని తర్వాత దాని నుంచే ఒక టేస్ట్ వస్తుంటుంది, అది మంచిగా అనిపిస్తుంటుంది. అట్లా మనసుకు నచ్చ చెప్పుకోవాలి, లేకపోతే కష్టం.
ఇప్పుడు ఏమన్నా నువ్వే గెలిచామన్నా చెప్పు అనుకున్నా సరే ఎవరికేమంటివిగా సెకండ్ తిండి బట్టి నేనే విన్నర్ అయినా థర్డ్ గేమ్ ఉండబోతుంది రైస్ తక్కువ కర్రీస్ ఎక్కువ ఉంటాయి ఇక నుంచి ఎందుకంటే కర్రీస్ తింటేనే మంచిదట రైస్ కన్నా రైస్ తక్కువ పెట్టి మేము రైసే ఎక్కువ తినేది కిలో జోకి పెట్టేది నేను కిలో రైస్ పెట్టేది అవును నేను అడగడం మర్చిపోయినా ఎన్ని వందల గ్రాములు పెట్టుకున్నాం అదే మర్చిపోయినాయి కూర కూడా జోకి పెట్టుకుంటాం కదా ఇది 200 రైస్ 300 ఇది 250 కావచ్చు ఇది 250 ఇది బ్రౌన్ రైస్ 250 వైట్ రైస్ 300 తాయినా బురద గుమ్మడికాయ జ్యూస్ తాయినా కర్రీ వచ్చేసి 400 కర్రీ పెట్టినా మస్తు ఎక్కువ పెట్టినా కానీ మంచి అనిపించింది కడుపు హాయిగా ఉంటుంది అది మంచిదట అనే అది తెలుసుకున్నాం కదా మంచిదని అనుకున్నాం కదా ఇప్పుడు లోపల తింటే మేము మంచి ప్రోటీన్ తిన్నాం మంచిది తిన్నాము మంచి అనిపించేది తిన్నాం అని చెప్పి అంటే ఆరోగ్యాన్ని ప్రోటీన్ కాదు కానీ అది ఆరోగ్యాన్ని మంచిగా చేసేది తిన్నాం అని చెప్పి ఒక ఆనందం అన్నట్టు ఏది మంచిగా ఉందిగా పుల్లగా నిమ్మకాయనా ఇంకా నిమ్మకాయ విన్నాం కాబట్టి అది ఇంకా మంచి అనిపిస్తుంది అవును సూపర్ ఉంది కళ్ళు మూసుకొని తాగేసుడే ప్రతి సాయంత్రం తాగుతా ఉన్నాం ఇంకా ఆరోగ్యమైనది ఎప్పుడైనా కొంచెం మంచి అనిపించేది నోటికి రుచి ఉండదు అది అందుకని చెప్పి ఆరోగ్యంని కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంగా ఆరోగ్యాన్ని పాటిస్తున్నాము ఖచ్చితంగా ఎవరైనా ఉంటే పాటించండి అంటే ఇది తాగితే మంచిది ఎక్కువ అన్నం తింటే మంచిది కాదు అంటే కొందరికి మంచిది కావచ్చు మరి ఎందుకంటే మాకు తెలిసింది మేము తెలుసుకుంటున్నది మీకు చెప్పాలనే ఆతృత అంతే ఎవరైనా ఆరోగ్యం పరంగా మంచిగా ఉంటే మంచిది అన్నట్టే కదా అవును ఇట్లా మేము ఇట్లా దృష్టి పెట్టి ఇది మంచిది ఇది ఇట్లా అయితే ఇట్లా అవుతుందట మేము ఇట్లా పాటిస్తున్నాం కాబట్టి ఇట్లా అన్నిటికీ ప్రతి ఒక్కటి పాటిస్తున్నాం కాబట్టి మాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు అయితే రాలేదు అందుకని అంత తింటాం మేము అప్పుడప్పుడు నాన్ వెజ్లు అయితే ఫుల్ తిన్నా కానీ ఆరోగ్య సమస్య రాలేదు అందుకని ఇప్పుడు ఈ మధ్యలో మొత్తం ఎక్కువ శాతం ఇవి వెజ్లు పెడుతున్నాం ఈ మధ్యలో ఇక మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఒకసారి అట్లా నాన్ వెజ్లు కూడా అటాచ్ చేస్తాం అట్లా అన్నట్టు అట్లా ఫోన్ బ్యాలెన్స్ కాకుండా తిండి బ్యాలెన్స్ వేయించుకొని అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ తినడం గేమ్ ఎవరు గెలిస్తే వాళ్ళే తిండిపోటీ విన్ అయినట్టు ఒకటి ఆకలి మీద ఉండి ఫస్ట్ టాస్క్ నేను టక్ విన్ అయినా బాగా ఉప్పేయవా ఇయ్యకపోయినా నేను గెలుస్తా అన్నట్టుగా బాగా రెండో టాస్క్ అయితే మష్రూమ్ చాలా మంచిగా ఉంది మంచి అనిపించింది నేను ఫస్ట్ మష్రూమ్ తినడానికి అయితే మస్తు భయపడ్డా అది ఏంది అసలు మనం తినమా పుట్టగొడుగులు అంటే ఏదో చిన్నప్పుడు ఏదో స్టోరీ అనుకునేది అదంతా అమ్మో గవి మట్టిలో ఉన్నాయి గవి తినడా అమ్మో అవి కూడా నాన్ వెజ్ అనుకునేది బాబా అందుకనే దాని మీద అదే ఇష్టం లేకుండా అయిపోయింది కానీ తింటూ ఇంకా లేట్ చేయకుండా గేమ్లో కలిపోదాం గేమ్ ఇదన్నమాట తిండిపోటీ అయిపోయిన తర్వాత గేమ్ ఏంటంటే ఈ బాల్స్ ఒక్కొక్కటి నీళ్ళ లోపల ఉన్న బాల్స్ తీసి ఒక్కొక్కటి 9 ఉన్నాయి 9 బాల్స్లలో ఫస్ట్ అందులో వేసేసేయాలి స్పూన్ తోని గోటి చెంచా ఆడేది కదా చిన్నప్పుడు చెంచా ఎవరు ఫస్ట్ చేస్తారు ఎవరు ఎక్కువ తొందరగా ఎవరు కంప్లీట్ అయిపోతారు వాళ్ళు విన్నర్ అన్నట్టు 9కి ఓకేనా కింద పడుతుందా అంతే కింద పడ్డ ఒకవేళ కింద పడ్డా మళ్ళీ దాన్ని వాటర్లో వేసుకొని మళ్ళీ తీసుకొని ఆడేయాలి అవునా ఓకే ఎవరు గెలుస్తారో అనేది చూద్దాము గేమే డిసైడ్ చేయబోతుంది తిండిపోటీ ఎవరు గెలుస్తారు అనేది రెడీ నేను లైన్ వేసుకుంటూ రాలే అటు ఇటు వేసుకుంటూ వచ్చిన సరేలేదు నచ్చదు ఏమన్నా అంటే
పైసలు పెట్టకపోతే చాలు, మా ఆయనకి ఇట్లనే అంటాడు, నెక్స్ట్ పైసలు పెట్టుకెళ్తా ఇక. పైసలు లేకపోతే ఎవరు వచ్చి- నేను అసలు అడిగి ఏదైనా అడిగి చూద్దామంటే అసలు వీలు కాకుండా ఇట్లా దీని పక్కన చూడాలి. ఆల్రెడీ ఒకసారి ట్రై చేసిన కానీ అమ్మయ్యా. గేమ్స్ పెట్టాలి ఖచ్చితంగా, 2 టాస్క్లు ఉండాలి, 3rd టాస్క్ ఖచ్చితంగా గేమ్ కావాలి, అప్పుడే నేను గెలుస్తాను. ఫుడ్ లేదా నువ్వు ఖచ్చితంగా టకటక గెలుస్తావు. కానీ అన్నము ఎంత క్వాంటిటీ ఉందో కూర కూడా అంతే క్వాంటిటీ తింటే కడుపు కూడా హాయిగా ఉంది, అసలు ఎక్కువసేపు ఆకలి కాకుండా కూడా ఉంటుంది. ఇదండి సరదా తిండి పట్టి నేను గెలవడం నాకు మస్తు ఆనందంగా ఉంది. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అంతే గేమ్ పెట్టి